బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అపోలో హాస్పిటల్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందాల్కో, టెక్ మహీంద్రా, సిప్లా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, ట్రెంట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎన్టీపీసీ, కోటాక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఈ రోజు మార్కెట్స్ చూసినట్లయితే లాభ నష్టాల మధ్య అట్లా ఊగిసలాడుతున్నట్లు కనిపిస్తుంది. సో ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? ముందుగా యాక్చువల్ గా లాస్ట్ ఒక 3 months గా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంటాం. లాస్ట్ వీక్ అంతా కూడా కన్సాలిడేషన్ అవటం కూడా మనం చూసాము. మన ఫ్రైడే మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మార్కెట్ ఏదైతే 23,000 నిఫ్టీ ఏదైతే 23,000 నుంచి 23,500 మధ్యలోనే ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాం. లాస్ట్ 3-4 సెషన్ గా కూడా అదే విధంగా నడుస్తుంది. నిన్నటి రోజున అదే క్రమంలో కాస్త పాజిటివ్ గా మార్కెట్ ఏదైతే టేక్ ఆఫ్ అయిందో అది ఈ రోజున కూడా కొంచెం కంటిన్యూ చేసే అవకాశం ఉందని చెప్తున్నాం. మనం నిన్నటి రోజున చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఫార్మా సెక్టర్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, ఎనర్జీ సెక్టర్ కానీ, ఐటీ సెక్టర్ కానీ ఆల్మోస్ట్ అన్ని సెక్టర్లు కూడా నిన్నటి రోజు ఇప్పటికీ ప్రధానంగా ఉన్నటువంటి ఇదైతే ఆటోమొబైల్, మెటల్స్ అండ్ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ మార్కెట్ లో కొంచెం లీడ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. అందులోనూ ఏదైతే మనకి ఆటోమొబైల్ సెక్టర్ ఏదైతే అంటున్నామో ఆటోమొబైల్ సెక్టర్ లో టాటా మోటార్స్ ఈ రోజున మార్కెట్ లో కొంచెం ఒక 1.5% లీడ్ తీసుకుని ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఐసర్ మోటార్స్, టీవీఎస్ మోటార్స్, అపోలో టైల్స్ ఏదైతే ఆటోమొబైల్ అండ్ ఆటోమొబైల్ యాక్సరీస్ ఏదైతే ఉన్నాయో, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా స్టాక్స్ అన్ని కూడా ఆటోమొబైల్ సెక్టర్ మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే మెటల్ సెక్టర్ ఆటోమొబైల్ తర్వాత మెటల్ సెక్టర్ ఏదైతే మనకి హిండాల్కో కానీ, అదేవిధంగా హిందుస్థాన్ కాపర్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, అదేవిధంగా వెల్కార్ప్ కానీ, అదేవిధంగా సెయిల్, వేదాంత స్టీల్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% అప్ లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఇట్స్ వెల్ బిగినింగ్. మార్కెట్ లో నిన్న ఈ రోజు కూడా లాస్ట్ గత కొద్ది నెలలుగా ఏదైతే డౌన్ ట్రెండ్ వచ్చి కన్సాలిడేషన్ అవుతుందో దాంట్లో కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ అవడానికి ఇది ఒక బేస్ గా మనం తీసుకోవచ్చు. గత 2 రోజులుగా మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఫార్మా సెక్టర్ లో కూడా ఏదైతే ఫార్మా లీడర్స్ అయినటువంటి అరబిందో ఫార్మా ఏదైతే బాటమ్ అవుట్ నుంచి మార్కెట్ లో కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం నేను కల్పించింది. ఈ రోజు కూడా అదే విధంగా ఒక 1.5% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. అదేవిధంగా ప్రధానంగా ఉన్నటువంటి గ్లెన్మార్క్ కానీ, అదేవిధంగా గ్లాండ్ ఫార్మా కానీ, సన్ ఫార్మా కానీ, లారస్ ల్యాబ్స్ కానీ, సిప్లా అండ్ యూపీఎల్ లాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో మోర్ దెన్ 1% అప్ ట్రెండ్ తో ట్రేడ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టుగా మనకి ఎఫ్ఎంసీజీ ఏదైతే ఆటోమొబైల్, మెటల్స్, తర్వాత ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ లో కూడా కాల్గేట్ పామోలిన్, అదేవిధంగా యూపీఎల్ యునైటెడ్ బెవరేజ్ లిమిటెడ్, అదేవిధంగా మ్యారికో, టాటా కన్జ్యూమర్స్, ఐటీసీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా అరౌండ్ 1% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. కానీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కొంచెం ఈ రోజు నిన్న ఏదైతే పాజిటివ్ ఉందో మార్కెట్ ఈ రోజు కూడా కాస్త పాజిటివ్ గానే మార్కెట్ లో ముందుకెళ్తుంది. నిఫ్టీ ఒక అరౌండ్ ఒక 100 పాయింట్స్ వరకు కూడా 80 to 100 పాయింట్స్ మధ్యలో ట్రేడ్ అవుతూ మార్కెట్ లో ముందుకెళ్తుంది. నౌ ఇట్స్ మార్కెట్ కొంచెం మీరు అన్నట్టుగా అప్ అండ్ డౌన్స్ లో ముగిసలాడుతూ ముందుకెళ్తుంది. కొంచెం కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా హోప్ఫుల్ గా కనబడుతుంది. కాలర్స్ రెడీగా ఉన్నారు సార్. చక్రవర్తి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. చక్రవర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. చక్రవర్తి గారు చెప్పండి, మీ సందేహం ఏంటో. చక్రవర్తి గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు ఫోన్ లో మాట్లాడండి, లేదంటే ఫోన్ లైన్ కట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ సార్. yes madam, good morning sir. మీరు అడగండి, మీ డౌట్ ఏంటి అడగండి సార్. సార్ ఇప్పుడు వడాఫోన్ ఐడియా ఉంది కదండి, షేర్ బై చేయొచ్చండి, మనం సేల్ చేయొచ్చా? యాక్చువల్ గా అంటే మీ ఇన్వెస్ట్మెంట్ కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండే స్టాక్స్ లోను కొంచెం అంటే ఇది బాగా పెన్నీ స్టాక్స్ అన్ని ఇలాంటి స్టాక్స్ లో పెట్టుకోవడం వల్ల మీకు అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, మెటల్ సెక్టర్ కానీ అలాంటి వాటిలో తీసుకోండి. ఒకవేళ టెలికాం దాంట్లో కానీ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మీకు టెలికాం దాంట్లో అయితే భారతీయ ఎయిర్టెల్ ఇస్ ద బెస్ట్ స్టాక్. మీకు ఓవరాల్ గా స్టాక్ ప్రైస్ తక్కువ ఉన్నది అనేది కాదు, ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ మీద మనకి పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ రేట్ చూసుకుంటాం. కాబట్టి మీరు ఒకవేళ ఈ టెలికాం దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే భారతీయ ఎయిర్టెల్ ఇస్ ద బెస్ట్ స్టాక్. అందులో కూడా ఎంత మార్కెట్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా భారతీయ ఎయిర్టెల్ అయితే మాత్రం ప్రతి సంవత్సరం కూడా ఒక 25 నుంచి 30% వరకు రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్. అలాంటి స్టాక్స్ లో మీరు కొంచెం ముందుకెళ్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ కిరణ్ గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మీరు మాట్లాడండి సార్.
నమస్తే అండి, నమస్తే సార్. సుజలాన్ జొమాటో ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో బై చేయొచ్చా సార్? సరే, ఎనర్జీ సెక్టర్ వచ్చేటప్పటికంటే సుజలాన్ కన్నా ఇంకా బెటర్ పెర్ఫార్మ్ చేసే స్టాక్స్ చాలా వరకు ఉన్నాయి. సుజలాన్ ఏదైతే మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ ఫాల్ అయితే వచ్చింది, కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ప్రస్తుతానికి అయితే ఇది అంత పెద్ద ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం లేదు. ఏదైనా 65 పైన అంటే 70 పైన క్లోజ్ అయితే మనకు మార్కెట్ లో ముందుకెళ్లే అవకాశం ఉంది. దాని వల్ల ఇంకా ఎనర్జీ సెక్టర్స్, రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ లో ఇంకా మంచి స్టాక్స్ ఉన్నాయి, వాటిలో వెళ్ళొచ్చు లేదు. అదేవిధంగా జొమాటో అయితే మాత్రం కొంచెం మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ కి వచ్చినప్పుడు కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికే మంచి అవకాశం అయితే ఉంది ఈ స్టాక్ కి. దీన్ని అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 220 రూపీస్ ఉన్నది. ఇది 250 పైన మార్కెట్ లో సస్టైన్ అవుతే ఒక 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ వెయిట్ చేయండి. 250 పైన మార్కెట్ లో సస్టైన్ అవుతే అప్పుడు తీసుకుంటే మీకు కొంచెం స్పీడ్ గా మార్కెట్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే 220 ఉన్నది, మళ్ళీ 200 వరకు కూడా వస్తా, 210 వరకు వస్తా అనేది మనం చెప్పలేం. కాబట్టి మార్కెట్ లో కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు 250 పైన మార్కెట్ లో సస్టైన్ అవుతే అప్పుడు తీసుకోవచ్చు. స్టాక్ అయితే ఓవరాల్ గా అయితే మంచి స్టాకే. మీరు అక్యుములేట్ చేసుకుని మీ దగ్గర ఆల్రెడీ ఉంటే అక్యుములేట్ చేసుకుంటారంటే ఇబ్బంది లేదు. అది ఎందుకంటే స్టాక్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ లో చూసుకున్నట్టయితే 180 200 నుంచి 180 వరకు కూడా ఒక స్టెప్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాంటిది ఏదైనా జరిగితే మీరు వెయిట్ చేయడం బెటర్. వెయిట్ చేసిన తర్వాత కన్సాలిడేషన్ చేసిన తర్వాత అప్పుడు మనం దాంట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓవరాల్ గా అయితే స్టాక్ మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్టాకే. రైట్, నెక్స్ట్ కాలర్ రామకృష్ణ గారు తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి సార్. సార్, టాటా టెక్నాలజీస్ యావరేజ్ ప్రైస్ 1163 ఉంది సార్, 100 షేర్స్ టాటా టెక్నాలజీస్. అది వెయిట్ చేయమంటారా లాంగ్ టర్మ్ కోసం ఎగ్జిస్ట్ చేయాలి? యాక్చువల్గా మీరు తీసుకున్న పర్పస్ లాంగ్ టర్మ్ కాబట్టి అండి మీరు ఖచ్చితంగా దీంట్లో 1 or 2 years వెయిట్ చేయాలి. ఎందుకంటే చాలా హై ప్రైస్ లోనే కోట్ అయింది, హై ప్రైస్ లోనే తీసుకున్నారు. మీరు కూడా మీరు ఇక్కడ ఇది వెయిట్ చేస్తేనే తప్ప మనం చెప్పలేదు సార్ ఇది. కాకపోతే ఇది ఏంటంటే 1125 or 30 రూపీస్ పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి, అక్కడి నుంచి మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది సార్. ఈ ప్రైస్ లో మీరు ఏం చేయొద్దు, ప్రజెంట్ అయితే హోల్డ్ చేయండి. 11,130 పైన అయినా మార్కెట్ క్లోజ్ అయితే అక్కడి నుంచి కొంచెం స్పీడ్ గా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ లేకపోతే ఇక్కడే కన్సల్టేషన్ అవుతా ఇంకా కిందకి వెళ్తా అన్నది మనం చెప్పలేము. రైట్ సార్. అండ్ సార్, మార్కెట్స్ అసలు ఇంతలా డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు సార్? యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ లో ఎవ్రీ ఇయర్ కూడా 2 cycles మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ అన్నది కామన్. బట్ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ కూడా మనకి, జియో ఆస్పెక్ట్స్ కూడా మనకి బాగా కలిసి రాకపోవడం, మనకి యుఎస్ లో ట్రంప్ రావడం, ఈ అన్ని ఆస్పెక్ట్స్ అన్ని కూడా మనకి మార్కెట్ కొలాప్స్ అవడానికి బాగా దోహదపడ్డాయి. మార్కెట్స్ కొలాప్స్ పడ్డా సరే మనకి ఇండియన్ మార్కెట్ లో వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఒక నెక్స్ట్ ఒక 1 or 2 months నుండి కపుల్ ఆఫ్ మంత్స్ నుండి మళ్ళీ మార్కెట్ పుంజుకుని మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇలాగ మార్కెట్ పడినప్పుడు మన దీన్ని ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీగా తీసుకుని ఇన్వెస్టర్స్ ఏదైతే సెక్టార్స్ లో గ్రోత్ ఉంటుందో ఆ సెక్టార్స్, అదేవిధంగా ఏ స్టాక్స్ లో గ్రోత్ ఉంటుందో అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శుభాన్ గారు కాల్ చేస్తున్నారు అనంతపురం నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. సార్ తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కళ్యాణ్ జ్యువెలర్స్ నాకు తీసుకోవచ్చా సార్? కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ బాగానే మంచి పెర్ఫార్మ్ చేసింది. గత 2 weeks గా మార్కెట్ బాగా స్ట్రగుల్ పడుతుంది. ఈ ప్రైస్ లో అయితే వద్దు. మార్కెట్ లో మళ్ళీ దీంట్లో టేక్ ఆఫ్ మూమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే 600 పైన మూమెంట్ వస్తే తప్ప అదర్వైజ్ ఈ స్టాక్ లో అప్పుడే మీరు ఇంకా మార్కెట్ లోకి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ఫ్రెష్ గా ఎంట్రీ అయితే మామూలుగా స్టాక్ అయితే మంచి పెర్ఫార్మెన్స్ స్టాక్, క్వార్టర్ రిజల్ట్ బాగానే ఉంది. కానీ ఈ మార్కెట్ డౌన్ ఫాల్ లో ఇది ఆల్రెడీ 500 వరకు ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది. 440 వరకు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇది అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు 440 450 దగ్గరికి వస్తే అక్కడ అక్యుములేట్ చేయండి. అదర్వైజ్ 600 పైకి వెళ్ళే వరకు కూడా వెయిట్ చేయండి. అలా వెళ్ళిన తర్వాత దాంట్లో కొంచెం ర్యాలీ కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. స్టాక్ అయితే మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసుకోదగ్గ స్టాకే, బట్ రైట్ టైంలో రైట్ ప్రైస్ లో ఎంటర్ అవుతేనే మీకు మంచి లాభం వచ్చే అవకాశం. ఓకే, నెక్స్ట్ కాలర్ రవి గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. డ్రీమ్ ఫ్లోక్స్ స్టాక్ స్పెల్ చేయండి. DREM డ్రీమ్ ఫ్లోక్స్. డ్రీమ్ ఫ్లోక్స్ ఓకే. 550 లో ఉందండి. ఇంకోటి జాన్ కంపెనీ రిటైల్ స్టోర్స్ 285 లో ఉంది. ఓకే అంటే టెక్నికల్ గా ఇది కొంచెం బాగా వీక్ గా ఉన్నా సార్ ఈ స్టాక్. మరి ఇలాంటి స్టాక్స్ లో మనం ప్రస్తుతానికి అయితే కరెక్ట్ గా బాటమ్ అవుట్ అయి ఉన్నది. మరి దీని యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి చూస్తేనే తప్ప మనం ఒకసారి దీని గురించి మనం కామెంట్ చేయలేము.
ఒకసారి ఫండమెంటల్స్ చూసే ఆ ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, ఇది ఒక 1000 లేదా 2000 రూపీస్ 2000 కోట్ల కంపెనీ కాదు, ఇది కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అయితే బాగోలేదు. ప్రస్తుతానికి అయితే ఇలాంటి స్టాక్స్ లో మీరు వెయిట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అంటే మీకు ఏదైనా దీని మీద ఏదైనా న్యూస్ ఉండి మీరు మామూలుగా ఈ బిజినెస్ మోడల్ మీకు ఏదైనా అర్థమవుతాయి తప్ప అదర్వైజ్ అయితే దీంట్లో అంత ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు. కానీ మీ దగ్గర స్టాక్స్ ఉంటే రైట్ టైం చూసుకుని కొంచెం అట్లీస్ట్ 50% అన్న ఎగ్జిట్ అయితే 500 పైన మీకు ఏదైనా కొంచెం అవకాశం ఉంటుంది సార్. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కృష్ణారావు గారు సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. హలో కృష్ణారావు గారు, సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. హిందుస్థాన్ కాపర్ నాకు 150లో బై చేశాను సార్, కూర్చోవచ్చా, సేల్ చేయొచ్చా? ఏ స్టాక్ అండి? హిందుస్థాన్ కాపర్. ఓకే, హింద్ కాపర్. ఓకే, హిందుస్థాన్ కాపర్ 150లో బై చేశాను సార్, హోల్డ్ చేయొచ్చా? ఓకే ఓకే. యాక్చువల్ అయితే ఇది 350-400 వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్ బాగోపోవడం వల్ల లాస్ట్ 2 months నుంచి కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చింది. యాక్చువల్లీ మీరు హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే హోల్డ్ చేయండి సార్, మంచి స్టాకే. ఇంకా బాగా మళ్ళీ 350-400 బ్రేక్ చేసి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది హిందుస్థాన్ కాపర్. నెక్స్ట్ కాలర్ యోగానంద్ గారు బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. యోగానంద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. సో సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. యా సార్, ఈ లెవెల్లో కేన్స్ టెక్నాలజీస్ అండ్ PGEL వీటిల్లో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చా? ఫస్ట్ స్టాక్ ఏంటండి? కేన్స్, KAYNES. KAY. ఓకే ఓకే. ఇంకొక స్టాక్ ఏంటి సార్? PGEL సార్, గ్యాస్ట్రో ఎలక్ట్రోబ్లాస్ట్. PGEL. ఓకే రైట్. మీరు ఇది ఏదైతే మీరు కైన్స్ ఏదైతే అడిగారో ఇది టెక్నికల్ గా వెరీ గుడ్ స్టాక్ అనేది. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. లాస్ట్ ఇయర్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. దీనికి ఐటీ దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టాక్. ఇలాంటి స్టాక్స్ లో మీరు మార్కెట్ పడినప్పుడు మీరు అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రైస్ తీసుకోవడం, మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైతే నెక్స్ట్ స్టాక్ PGEL ఏదైతే అడిగారో ఇది కూడా టెక్నికల్ గా మంచి స్టాక్ ఏనండి. ఈ రెండాట్లో కూడా మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. మార్కెట్ లో కొంచెం కరెక్షన్ వచ్చింది. కరెక్షన్ వచ్చినప్పుడు కూడా ఇంట్లో పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం రెండు కూడా బాగానే ఉన్నాయి. యాక్చువల్గా ఐటీకి సంబంధించినటువంటి స్టాక్స్ కాబట్టి, ఇవి టెక్నాలజీ ఓరియంటెడ్ స్టాక్స్ కాబట్టి మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు కూడా బాగానే ఉన్నాయి. అదేవిధంగా కైన్స్ టెక్నాలజీ వచ్చేటప్పటికి ఒక 40,000 crores కంపెనీ ఇది. లార్జ్ క్యాప్ లోను కూడా మంచి కంపెనీ ఇది. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ కూడా లాస్ట్ ఇయర్ కూడా చాలా 100% అబోవ్ పెర్ఫార్మ్ చేసినటువంటి స్టాక్. ఈ ఇయర్ కూడా మార్కెట్ లో కొంచెం ఒడిదిరిపోయినప్పుడు కూడా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. అదేవిధంగా ఏదైతే ఫండమెంటల్ గాను టెక్నికల్ గా రెండు కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఏదైతే ఇలాగా ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా మనకి ఈజీగా మనకి మార్కెట్ లో మంచి గెయిన్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా PGEL కూడా ఎవ్రీ ఇయర్ లాస్ట్ 10 years నుంచి కూడా అబోవ్ 50%, లాస్ట్ 5 years నుంచి కూడా అబోవ్ 100% రిజల్ట్ తోటి ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. ఆ PGEL కూడా బోత్ రెండు కూడా మంచి పెర్ఫార్మెన్స్ తో ముందుకెళ్తున్న స్టాక్ సార్. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాసరావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. BHT ఉందండి. BHT అండి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే చెప్పండి. ఇంకా ఇంకోటి గారుగారు వాళ్ళ రూప్ ఉందండి. ఓకే ఓకే. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మీరు ఏంటి సార్ కొందాం అనుకుంటున్నారా, ఆల్రెడీ ఉన్నాయా? నా దగ్గర 500లో ఉన్నాయి, బుక్ చేసుకోవాలా? ఇంకా వెయిట్ చేస్తే పెరుగుతుంది. మీకు మామూలుగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది లేదైతే మార్కెట్ అయితే హోల్డ్ చేయండి. ఇంకా బాగా మంచి ప్రైస్ వెళ్ళే అవకాశం ఉంది. ఇది ప్రతి క్వార్టర్ కూడా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు బాగా పెరిగింది కదా బుక్ చేసుకోవాలనుకుంటే అది మీ చాయిస్, మీ యొక్క అవసరాన్ని బట్టి. అదర్వైజ్ స్టాక్ అయితే మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది. రైట్. నెక్స్ట్ కాలర్ లక్ష్మణ్ రావు గారు కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. హలో చెప్పండి సార్. సార్ నా SBIలో షేర్స్ ఉన్నాయి సార్. ఓకే. అవి 2 years చేశాను. యాక్చువల్ గా November, December లో షేర్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు బాగా తగ్గినాయి సార్. భవిష్యత్ ఏంటి సార్? అవి ఏది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు అడిగేది? SBI సార్. SBI. అవును సార్. ఇబ్బంది లేదు సార్. మీకు మార్కెట్ లో ఉన్న ఒడిదుడుకులు అన్నీ కామనే.
మంచి స్టాకే, మీరు హోల్డ్ చేయండి. మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఒక కపుల్ ఆఫ్ మంత్స్, మళ్ళీ 1 month లోనే మళ్ళీ మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే అప్పుడు మళ్ళీ మార్కెట్ లో మళ్ళీ లైఫ్ టైం హైని బ్రేక్ చేసుకుని ముందుకెళ్లే అవకాశం ఎక్కువగానే ఉంది. ఇబ్బంది లేదు, మార్కెట్ లో ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ వచ్చేసి బంగారాజు గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్, మార్నింగ్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు 2 స్టాక్స్ సార్ ఇప్పుడు ఉన్న ఈ టైంలో ఎన్సిసి, పిరమల్ ఫార్మా తీసుకోవచ్చు సార్. ఫస్ట్ స్టాక్ ఏంటండి? ఎన్సిసి అండి, నాగార్జున కన్స్ట్రక్షన్. ఎన్సిసి. నెక్స్ట్ వన్ పిరమల్ ఫార్మా. తిరుమల ఫార్మా. ఓకే. అంటే ఎన్సిసి అయితే మాత్రం మామూలుగా అయితే మంచి స్టాకే కానీ లాస్ట్ ఒక 3 months గా మాత్రం మార్కెట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ అని ఉన్నది సార్. లాస్ట్ ఆగస్ట్ నుంచి కూడాను. ప్రస్తుతానికి అయితే దీంట్లో అంత మూమెంట్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు. ఇంకా మీరు ప్రోగ్రెసివ్ ఉన్నటువంటి ఫార్మా కానీ, ఆటోమొబైల్ కానీ, అటువైపు కానీ, ఐటీ కానీ వెళ్తే బాగుంటుంది. అదేవిధంగా తిరుమల ఫార్మా, మీరు తిరుమల కెమికల్స్ చెప్తున్నారు మీరు. ఈ తిరుమల కెమికల్స్ కూడా ఇదైతే స్టాక్ అయితే కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉంది. ఎనీ డిప్ యూ క్యాన్ బై అండ్ హోల్డ్. ఎన్సిసి మాత్రం మీరు కొంచెం లాంగ్ టర్మ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది సార్. దాంట్లోనూ మూమెంట్ రావచ్చు, లేకపోతే టేక్ ఆఫ్ లాట్ ఆఫ్ టైం, ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఈ ఫార్మా కంపెనీస్ లో మీరు తిరుమల కెమికల్స్ బాగానే ఉంది. ఇంకా ఫార్మాలో మీరు చూసుకున్నట్టయితే ఏదైతే లుపిన్ కానీ, సిప్లా కానీ, అదేవిధంగా టొరంటో ఫార్మా కానీ ఇలాంటి స్టాక్స్ లో కూడా మీరు పెట్టుకోవచ్చు. బాగానే ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. కన్స్ట్రక్షన్ దాంట్లో అయితే మాత్రం ఎన్సిసి లో మాత్రం ఒకసారి మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ జైపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో మేడం, మాట్లాడండి సార్, ఉన్నారు. ఓకే. హలో సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ అది మేము దామోదర్ ఇండస్ట్రీ అండ్ సుజలాన్ ఎనర్జీ హోల్డ్ చేస్తున్నాం లాంగ్ టైం నుంచి. దామోదర్ ఇండస్ట్రీ చాలా లాస్ లో ఉంది సార్. ఓకే ఓకే, ఒక్క నిమిషం. దామోదర్ ఇండస్ట్రీ అయితే టెక్నికల్ గా అయితే ఏం పెద్దగా దాంట్లో పెద్ద సపోర్టెడ్ ఏం లేదండి. ఒకసారి మనం ఫండమెంటల్ గా కూడా ఒకసారి చూద్దామండి. దామోదర్ ఇండస్ట్రీస్ సార్, దామోదర్ ఇండస్ట్రీస్ మీరు రాంగ్ చాయిసెస్ సార్ మీ సెలక్షన్. దామోదర్ ఇండస్ట్రీస్ లో మీకు లాస్ట్ 3-4 years గా కూడా రిజల్ట్ కూడా బాగాలేదు, క్యాపిటల్ కూడా అంత 100 crores లోపే ఉన్నది. ఇలాంటి స్టాక్స్ లో మరి అంత సజెస్టబుల్ కాదు ఇలాంటి స్టాక్స్ లో మీరు పెట్టుకోవడం అన్నది. మీరు ఈ స్టాక్ లో అయితే టెక్నికల్ గా అయితే ఏం లేదు, ఫండమెంటల్ గా కూడా అయితే మనకి అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఏమి లేదు, చాలా పెద్ద స్టాక్. ఇలాంటి స్టాక్స్ లో కన్నా మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ప్రోగ్రెసివ్ గా ఉండే స్టాక్స్ అంటే సెక్టార్ల వైజ్ కూడా ఆటోమొబైల్ కానీ, ఐటీ కానీ, ఫార్మా కానీ, లేకపోతే మెటల్ ఇండస్ట్రీస్ లో మంచి స్టాక్స్ కానీ పెట్టుకోవాలి. దీంట్లో అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం లేదు సార్. రైట్, నెక్స్ట్ కాలర్ జగదీష్ గారు కాల్ చేస్తున్నారండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, ఉన్నారు. మీ డౌట్ ఏంటి చెప్పండి. నేను డిక్సన్ టెక్నాలజీని 13,000లో బై చేశాను. ఆఫ్టర్ రిజల్ట్స్ అది డౌన్ వస్తుంది, హోల్డ్ చేయొచ్చా లేకపోతే సేల్ చేయొచ్చా? ఓకే ఓకే, పెరగడానికి తగ్గడానికి మీరు రిజల్ట్ బేస్ చేసుకుని అయితే ఏం చేయొచ్చు సార్. ఇప్పుడు మార్కెట్ లో స్టాక్ యొక్క పెర్ఫార్మెన్స్ అంటే మనకి ప్రోగ్రెసివ్ గా ఫండమెంటల్ గా ఎలా ఉంది, టెక్నికల్ గా ఎలా ఉంది. రిజల్ట్ బాగుంది కాబట్టి అప్పుడు పెరుగుతుంది అని కూడా కరెక్ట్ కాదు. రిజల్ట్ ముందే కూడా ఒక్కొక్కసారి డిస్కౌంట్ అయిపోతే రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్ లో ఆ స్టాక్ డౌన్ ట్రెండ్ రావచ్చు. ఓవరాల్ గా స్టాక్ యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, టెక్నికల్స్ ఎలా ఉన్నాయి అన్న దాని మీద చూసుకుని మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా సరే ఇన్వెస్ట్మెంట్ కి తీసుకుంటే అట్లీస్ట్ 1 or 2 years వెయిట్ చేస్తే మీకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. ఇది లాస్ట్ ఇయర్ అంతా కూడా లాస్ట్ 3 years నుంచి 4 years నుంచి కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. రీసెంట్ గా కూడా మంచి హైట్స్ వెళ్ళి మళ్ళీ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చింది. ఇబ్బంది ఏం లేదు. మీకు హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంటే మాత్రం హోల్డ్ చేసుకోండి, మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. కివి బిజినెస్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ఏబిఎన్.